పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతియంతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతియంతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము
రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. నన్ను సెలవిచ్చిన దేవుడు ప్రభువా, ఆత్మరూపిగా మా మధ్యలో సంచరిస్తున్నావు తండ్రి.
అయ్యా, ఇంతవరకు మేము పాడాము, గనపరిచాము తండ్రి, ప్రార్థించాము తండ్రి. వాక్యం అనగా మీరే గనక మా అందరితో కూడా మాట్లాడండి, మా చెవులకు వినుబుద్ధి పుట్టించండి. ఇదిగో తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నావు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేసుకుంటూ నీ దాసుని శిలువ ముఖాంతరంలోంచి ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఒక మాట చెప్పి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిందాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఫ్రీలర్ అనుకోకుండా ఉపవాస ప్రార్థన ప్రతి వారం జరుగుతుంది. అనుకోకుండా ఈ ప్రార్థనలోనే కృతజ్ఞత కూటం పెట్టుకోవడానికి మరి అనుకోకుండా ఏర్పాటు చేసిన దేవుని చిత్తము, దేవుని ఏర్పాట్లో ఉన్న మనందరినీ ప్రభు ఇక్కడ నడిపించినందుకు మరొకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కృతజ్ఞత కూడికలో దైవర్తమానం అందించడానికి కొవ్వూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ సజీవ్ గారు మన మధ్యలో ఉన్నారు. అన్నకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సిస్టర్ కూడా ఉన్నారు, చెల్లికి కూడా వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అన్నది ఒక్క మాటలో చెప్తాను. మరి ఏనోషన్ దేవుడు క్షేమంగా తీసుకొచ్చారు. డిసెంబర్ నెలలో 19వ తారీఖుకి దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. మళ్ళీ ఇదే 19 ఒక నెల రోజులే సెలవు దొరికింది. మళ్ళా వాడు 19ని వెళ్ళిపోతున్నాడు కనుక కృతజ్ఞత కూటం పెట్టుకుని పంపిందామని 23 ఎలాగో ఉండడు కాబట్టి ఈ రోజునే ఏర్పాటు చేసుకున్నాం మన సంఘంలో. కనుక ఏనోష్ ప్రయాణం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇక సమయాన్ని పోనివ్వకుండా దైవజనులు పాస్టర్ సజీవ్ గారికి ఈ సమయాన్ని అప్పగిందాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలు విందామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉపవాస కృతజ్ఞత ప్రార్థన కూటానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పెద్దలు, ఆత్మీయులు, మరి అన్నయ్య సమానులు, మరి నాకెంతో ఇష్టమైన వారు, మా కుటుంబాన్ని, మా పరిచర్యని, మమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తూ మమ్మల్ని పరిచర్యలో మరి తోడ్పడుతూ మాకు చేయూతనిస్తూ మరి ఆత్మీయ ఈ పరిచర్యలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దైవజనులు మరి అన్నయ్యకి, అక్కకి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మార్కన్నయ్య గారు నాకు గత 10 ఏళ్ళగా పరిచయం నాకు. కానీ 10 సంవత్సరాల నుంచి ఆ పరిచర్యంలో అన్నయ్య మాకు ఎంతగానో మా కోసం ప్రార్థన చేస్తుంటారు. మరి మా పరిచర్య కోసం వారు సహకరిస్తూ ఉంటారు. వారిని గురించి చెప్పాలంటే నాకంటే మీకే బాగా తెలుసు. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్యలో సాగుతూ అనేక మందికి తల్లిదండ్రులుగా వారు మార్చబడుతూ అనేక మందిని వెలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మధ్యాహ్నం అన్నయ్య నాకు ఫోన్ చేశారు. అప్పుడు సరిగ్గా నేను తెనాల్లో ఉన్నాను, మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను. ఈరోజు ఖాళీనా తమ్ముడు అన్నారు. ఖాళీ అన్నా అన్నాను. మరి వెంకటాయపాలెం రావాలి అన్నారు. ఖచ్చితంగా వస్తాను, మీరు పిలిస్తే రాకపోవడమా? ఎంతోమంది సేవకులు, ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు అన్నయ్య పిలుపు కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ఇక్కడ, చాలామంది సేవకులు. మరి అంత గొప్ప దైవజనుల్ని మీరు కలిగి ఉన్నారు, అది మీరు ధన్యులు అని చెప్పాలి. మన విలువ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ దైవజనులు అనేక ప్రాంతాల్లో అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు, మీ దైవజనులు మీ పాస్టర్ గారు పిలిస్తే రావాలని, ఈ పరిచర్యలో పాలుభోగస్తులు అవ్వాలని ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప అభిషక్తులైన దైవజనులు. మరి సమయం పోనివ్వక సరిగ్గా 9:30 కల్లా మనం ముగించుకుందాం. కాబట్టి మరి ఉన్నటువంటి ఈ సమయంలో కొద్ది మాటలు మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. 96వ కీర్తన 4వ వాక్య భాగం చదవండి ఒకసారి.
ఉమ్. 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 చాలండి. రాయబడిన వాక్య భాగం గమనిస్తే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన శక్తి గల దేవుడు. అధిక స్తోత్రము పొందగల శక్తిగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ఎంత స్తుతించినా ఆయన రుణం మనము తీర్చుకోలేము. లోకము, పాపము, శాపంలో నుంచి మనం దేవుడు తప్పించి మరి ఆయన సన్నిధానానికి మనం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన రక్షణలో మనల్ని స్థిరపరుస్తున్నటువంటి దేవుడు. ఓ చక్కటి ఉపదేశములో, ఓ చక్కటి ఉపదేశ క్రమంలోనికి నడిపించి, ఓ చక్కటి ఉపదేశాన్ని చేసి మిమ్మల్ని ప్రభు రాజ్యానికి సిద్ధపరిచేటువంటి గొప్ప అభిషేకం కలిగిన దైవజనులు కలిగి ఉండటం ధన్యత. అందుకని యెహోవా మహత్యము గల దేవుడు. ఆయన ఎవరు అంటే అధిక స్తోత్రము పొందదగిన దేవుడు. అనేకులు దినాన్ని చూడలేక నశించి మరణించి కాలగర్భములో గతించిపోయారు. మరి మీరు చేస్తున్న ప్రార్థన కానివ్వండి, దైవజనులు చేస్తున్న ప్రార్థన కానివ్వండి, మనల్ని దేవుడు కాపాడుతూ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి అనేక వాగ్దానాల చేత మనల్ని దేవుడు బలపరుస్తూ నూతన ఆశీర్వాదములతో ఆయన మనల్ని నింపుతూ ఉన్నాడు. అందుకనే ఆయనకి మనము స్తోత్రము చెల్లించాలి, ఆయన్ని మనము స్తుతించాలి, ఆయన మనము గణపరచాలి. ఆయన అధిక స్తోత్రము పొందదగిన శక్తి గల దేవుడు. అందుకనే మరి తమ్ముడు విషయంలో దేవుడు కృప చూపి మరి అమెరికా ఆ దేశంలో మంచిగా చదువుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఖర్చులు, ఆయన భారం ఆయన భరిస్తూ ఉన్నారు. ఈ నెల రోజులు మరి మీ మధ్యలో గడపడానికి దేవుడు సహాయం చేశారు. మరలా వారు వెళ్ళిపోతానన్నారు. దేవుడు చూపిన కృప, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి ఆ ప్రాంతంలో మిగిలినటువంటి దినాలు, మాసాలు కూడా మంచిగా చదువుకొని ఆ దేశంలో ఒక మంచి జాబు సంపాదించుకొని తల్లిదండ్రులకు, మీకు, మనందరికీ సంతోషకరముగా ఆ బిడ్డ ఉండునుగాక. దేవుని నామానికి మహిమార్థముగా ఆ బిడ్డ జీవించునుగాక. తన ప్రయాణాలంతట్లో దేవుడు తోడుగా ఉండి క్షేమాన్ని కలుగు చేసి మన మధ్యకు వచ్చేంతవరకు కూడా ఆయన కృప రెక్కల కింద భద్రపరచునుగాక. దూర ప్రాంతము, దూరదేశము అనబడుతున్న ఐగుప్తు దేశంలో యవనస్తుడైనటువంటి యోసేపును గణపరచి ఆ దేశంలో ఆహార శాఖ మంత్రిగా దేవుడు అతను ఆశీర్వదించినట్లుగా పొరుగు దేశమైన అమెరికా దేశంలో ఈ తమ్ముడిని దేవుడు ఆశీర్వదించి తల్లగా ఉంచునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి మనం అధికముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మార్కు గారి యొక్క కుమారుడే కాదు, సంఘ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా కుమారుడే. మీ అందరూ తల్లి సమానులు, తండ్రి సమానులు ఉన్నారు. మీ అందరూ నిత్యము వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. యవనస్తున్న బిడ్డలను దేవుడు కాపాడినట్లుగా, దురదేశంలో దేవుడు గణపరచినట్లుగా, క్షేమంగా మన మధ్యకు వచ్చేంతవరకు కూడా ఆయన కృప కాపుదల దయచేనట్లుగా ఆ బిడ్డ కోసము నిత్యము మీరు దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. దైవజనులు ఆత్మీయ తండ్రి ఏసన్న గారు గత 25-30 సంవత్సరాల క్రితం ఎప్పుడు మాతో మాట చెప్తూ ఉండేవారు.
మన బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలరా, మన బిడ్డలు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి, మన బిడ్డలు ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి. ఎప్పుడు యేసన్న గారు ఆ ప్రార్థన చేపిస్తూ ఉండేవారు. మీరు గమనించారో లేదో, హొసనా మినిస్ట్రీలో 25-30 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం అంతా పని చేసుకునేవారు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, కూలి పని చేసుకునే తప్ప ఉద్యోగస్తులు చాలా తక్కువ, చాలా తక్కువ. అప్పుడు అన్ననేవారు ఎప్పుడు కూడా, మరి ఎంప్లాయీస్ మన మందిరానికి రావాలి, ఉద్యోగస్తులు రావాలి. అలా రావాలంటే ఎవరో వద్దు, కానీ ఈ కూలి పని చేసుకునే ఈ జాకోబు గాడు కొడుకు చదువుకోవాలి, వీడే ఉద్యోగస్తుడు అవ్వాలి, వీడే ఐపీఎస్ అవ్వాలి, వీడే ఐఏఎస్ అవ్వాలి. పిల్లలు తల్లిదండ్రులు వ్యాపారాలు చేసుకున్నా, తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటున్నా, వారి బిడ్డలు ఐఏఎస్లు ఐపీఎస్ చదవాలి, మంచి మంచి జాబులు చేయాలి. మన సంస్థకి సంఘానికి వారు సపోర్టుగా ఉండాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు మంచి మంచి జాబులు చేయాలి, విదేశాల్లో జాబులు చేయాలి. సేవకులకి మనకి ఎంతో వాళ్ళు అండగా సహకారులుగా ఉండాలి. అందుకనే దేవుడు మహత్యము గల దేవుడు, అధిక స్తోత్రము పొందగల దేవుడు, అధిక స్తోత్రము పొందగల దేవుడు. ఆ అధిక స్తోత్రం పొందగల దేవునికి మనం అధికముగా స్తోత్రము చెల్లిస్తే దేవుడు చేసే కార్యాలు ఏమిటో ముచ్చటగా ఒక 3 మాటలు చెప్పి నేను ముగించి ప్రార్థన చేసి వెళ్తానండి. పర్వాలేదు పాస్టర్ గారు కాసేపు చెప్పినా వింటాము అంటే 4 మాటలు చెప్తాను. ఏమండి మీరు చెప్తూ ఉంటే మేము వింటూ ఉన్నాం కదా, మీకేంటి చెప్పడానికి అంత బాధ అని కాస్త గట్టిగా హల్లెలూయా అనరా అలవాట్లేదా? అనరా? ఓహో, మీకు 9 గంటలకే ముగించుకునే అలవాటు కదా శుక్రవారం, అందుకనే. అయ్యి బాబాయ్ నాకు ఒక అలవాటు ఉందండి, మీరు హల్లెలూయా అన్నా ఎలవయ్య అన్నా నాకు ఇచ్చిన సమయానికి ముగించుకు వెళ్ళటం నాకు అలవాటు. ఏమండి, నేను సమయం అస్సలు వ్యర్థం చేయను, సమయం అస్సలు ఎక్కువ తీసుకోను. నాకున్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పారు హల్లెలూయా, మిమ్మల్ని ఇప్పుడు పెట్టాలా 11 గంటల దాకా. చూడండి, అధిక స్తోత్రం పొందగల దేవుడు, అధికముగా దేవుడు చేసే మేలు ఏమిటో కొన్ని మాటలుగా మీకు తెలియచేస్తాను. 86వ కీర్తన 13వ వాక్యం. చాలండి. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైన కృప. ఏమండి, దేవుని మనం అధికముగా స్తుతిస్తే, అధికముగా స్తోత్రము చెల్లిస్తే, అధికముగా దేవుణ్ణి మహింపరిస్తే, అధికముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ప్రతి విషయమందు అంటారు పౌలు గారు దశలోనిక సంఘంతో, ప్రతి విషయమందు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అధికముగా దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు చేసే కార్యాలు ఏమిటంటే అధికమైన కృప మనకి, మన కుటుంబాలకి, తరతరాలకు దేవుడు అనుగ్రహిస్తారు. కనుక తమ్ముడి విషయంలో అన్న పేరేం పేరన్నా? ఎనోష్ రాజా. తమ్ముడి విషయంలో దేవుడు అధికమైన కృప చూపాలని అన్న ఆశ. ఇంకో మాట చెప్పనా, వాళ్ళ నాన్నగారికి దేవుడు ఇచ్చిన కృప కంటే అధికమైన కృప ఇచ్చునుగాక. అధికమైన కృప. నా దేవా యెహోవా, నీవు నా ఎడల చూపిన కృప అధికమైన కృప. కొందరు మనుషుల దృష్టిలో ఉండరండి, దేవుని దృష్టిలో ఉంటారు. మనుషులు అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. దావీదు మహారాజు తన పూర్వ జీవితం ఏమిటి, తన చిన్ననాటి జీవితం ఏమిటి? లెక్కలో లేనివాడు, ఎన్నిక లేనివాడు, తల్లిదండ్రులు కూడా లెక్కలేనివాడు. ఏమండి,
మనుషుల మధ్యలో ఘనత లేనివాడు, గొర్రెలు కాసుకునే కాపరి. ఊర్లో వాళ్ళకు కూడా తెలియదు దావీదు. ఎందుకో తెలుసా? చీకటితో వెళ్ళిపోవాలి గొర్రెల కాపరి. చీకటితో వెళ్ళిపోవాలి. సంధ్యవేళ చీకటి పడ్డాక రావాలా. తెల్లారికి ముందే వెళ్ళాలి, పొద్దుపోయాక ఇంట్లోకి రావాలి. పగలంతా పొలాల్లో ఉండాలి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో, అసలు యెషయా గారి కుమారుడో కాదో అన్న సంగతి కూడా తెలిసేది కాదు జనాలకి. ఎన్నిక లేనివాడు, చదువు సందలేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి. ప్రియులారా, దావీదు మహారాజు ఆ గొర్రెలు కాసుకుంటున్న ఆ టైంలో దేవుని ఎంత స్తుతించేవాడో, దేవుని ఎంత గణపరిచేవాడో, దేవుని ఎంత ఆరాధన చేసేవాడో, దేవుణ్ణి ఎంతగా మహిమపరిచే వ్యక్తో, ఆ కృతజ్ఞత, ఆ స్తుతి దావీదుకి అధికమైన కృపను దేవుడు దయచేసి తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దావీదులో రాజు అవడానికి ఏ క్వాలిఫికేషన్ లేదు, రాజు అయ్యే అర్హత లేదు. కారణం ఏంటంటే సౌలు తర్వాత వారి కుమారుడు జోనాతాన్ పరిపాలన చేయాలి. వాళ్ళ వంశమే పరిపాలన చేయాలి రాజరికం. కానీ దావీదు ఎన్నికలేని వాడు, అసలు రాజు అవడానికి అర్హతే లేదు. కానీ దేవాది దేవుడు అతన్ని కృతజ్ఞతాస్తుతులను జ్ఞాపకం చేసుకొని, దేవుని గణపరుస్తున్న విధానం జ్ఞాపకం చేసుకొని, దేవుడు అతన్ని ప్రేమించి అధికమైన కృప దయచేశారు. కృప అంటేనే అర్హత లేనిది అర్హత కలుగు చేయనిదే కృప. వాస్తవానికి ఇక్కడ నుంచోడానికి, మీకు బోధించడానికి నేను అర్హుని కాను. నాకు దేవుడు ఈ స్థానం ఇచ్చారే, ఈ అవకాశం ఇచ్చారే, ఇదే దేవుని కృప అంటే. అందుకనే రాజుగా పరిపాలన చేయడానికి అర్హత లేదు, కానీ దేవుడు అర్హతను కలుగు చేసి ఉన్నారు. సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు కూలగొట్టి దావీదుని సింహాసనం ఎక్కించి 40 సంవత్సరములు రాజరికం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ఆ తర్వాత తన కుమారుడు వాళ్ళ వంశావళంతా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. చాలండి. ఇప్పుడు 8వ వాక్యం కూడా, 8వ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకి నలుదిక్కుల నెమ్మది లేని జీవితం, కానీ దేవుడే నెమ్మదినిచ్చి, దేవుడే విశ్రాంతినిచ్చి, దేవుని జనాంగం మీద రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక గొప్ప అధికారమును దేవుడు అనుగ్రహించెను. ఇది దేవుని కేవలము దేవుని కృపే. అధికమైన కృప నా దేవుని నిశ్చయముగా దినేష్ బాబుకు అనుగ్రహించునుగాక. ఇక్కడ కూడి దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి అధికమైన కృప దేవుడు అనుగ్రహించునుగాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యం మనము దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని సన్నిధానములో దేవుని గొప్ప చేసేవారముగా ఉంటే ఆ దేవుడు మనలను గొప్ప చేస్తాడు. ఎందుకు అంటే ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు. మన ద్వారా ఆయన ఘనతను పొందాలి. అందుకనే క్రీస్తు మహిమ ఐశ్వర్యములో మన ప్రతి అవసరాలు తీర్చబడును. మరి మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఆ మహిమలో మన ప్రతి అవసరాలు తీర్చబడతాయి. అందుకనే మన కోసం మనం చెప్పుకోవడం కాదు, కానీ మనము
దేవుని గొప్ప చేసే వారమై ఉండాలి, దేవుని గణపరిచే వారమై ఉండాలి. అప్పుడే దేవుని ఉచితమైనటువంటి ఆ మహాకృపని మనకు అనుగ్రహించి గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉంటారు. దావీదు ఎంత దేవుని స్తుతించినా కూడా ఆ తర్వాత ఆయన రుణం తీర్చుకునేటువంటి జీవితం. కారణం ఏంటంటే సౌలుకు దేవుని కృప దూరం చేసి దావీదునకు దేవుని యొక్క కృప సమీపమైనట్టుగా చేశారంట. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నా దేవా నాకు కూడా అధికమైన కృప దయచేయండి అయ్యా అని. అధికమైన ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైన మార్గాల్లో నడిపిస్తున్న నీవు అధికమైన కృప మాకు దయచేయండి అని ప్రార్థన చేయాలి. అప్పుడే నిశ్చయముగా ఆ కృప ద్వారాగా మన జీవితాలు బాగు చేయబడతాయి, అనేకులకి మనం ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటాం. 4వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. చాలండి. వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించినాటి సంతోషము కంటే. ఏమండి, మనం పొలం వేస్తాము, వడ్లేస్తాం కదా, పొలం వేస్తాము, ఎకరానికి ఒక 40 బస్తాలు పండింది అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది? చాలా సంతోషం. ఒక సంవత్సరం ఇంకొక 10 బస్తాలు ఎక్స్ట్రా పండింది అనుకోండి, ఇంకెంత సంతోషం ఉంటుంది? అందుకే కీర్తనాకారుడు అంటారు, వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. దేవుడు అధిక స్తోత్రార్హుడు. మనము దేవుణ్ణి అధికముగా స్తోత్రము చెల్లిస్తే, అధికముగా దేవుణ్ణి మనం గణపరిస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే ఆయన కృప అధికముగా ఉంటుంది. రెండోది, మన జీవితంలో సంతోషము అధికమవుతుందట. సంతోషం ఇప్పటిదాకా ఉన్న సంతోషం వేరు. మనము దేవుణ్ణి స్తుతించి గణపరచి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనకు కలుగజేసేటువంటి ఆ సంతోషం వేరు. చాలామంది అనుకుంటారు, డబ్బులుంటే, ఆస్తిపాస్తులు ఉంటే, మిద్దెలు మేళ్ళు ఉంటే ఎంత సంతోషమో అని. ఆ మధ్య ఒక దైవజనులు దేవుని వాక్యాన్ని బోధించి ఆయన ప్రార్థన చేసి అలా వెళ్తున్న టైంలో ఓ ఫ్యామిలీ వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగారట. ఎందుకు చేయం, ఎక్కడ మీ ఇల్లు అంటే ఇక్కడే అని చెప్పారు. ఇక్కడే అని చాలా దూరం తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఊరేం కనపట్లేదు, ఒకే ఒక ఇల్లు కనిపిస్తుంది. ఎక్కడయ్యా, ఊరంతా దాటేసాం, ఎక్కడా మీ ఇల్లు అని అడిగితే ఆ కనిపించే ఇల్లు మాదే అన్నారంట. ఒక ఎకరం స్థలంలో ఓ పెద్ద బిల్డింగు మొత్తం పూల తోటలాగా వేసేసారు. ఆ ఎకరం మొత్తం పనివారు. ఏదో కష్టం ఉందన్నారు, బాధ ఉందన్నారు, ఏదో ఇబ్బంది అన్నారు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని, ఇంత పెద్ద స్థలం పెట్టుకొని, ఇంతమంది పనివారిని పెట్టుకొని మీకేం కష్టాలు ఉన్నాయి అని అడిగారంట. ఆ సోఫాలో కూర్చొని వాటర్ తాగుతూ అన్నారంట సేవకులు. అంటుండగానే ఆ రూమ్లో నుంచి ఒక పెద్ద శబ్దం వినపడతా ఉంది. ఆ రూమ్లో ఏదో సౌండ్ వస్తుంది, ఏంటో చూడండి అన్నారట. అదేనయ్యా మా సమస్య అన్నారు ఆ ఫ్యామిలీ. ఏమిటి సమస్య, ఏమిటా సౌండు, ఎవరా వ్యక్తి అని అడిగితే వాళ్ళు చెప్పారంట, మాకు ఈ యావదాస్తికి ఉన్నటువంటి ఏకైక కుమారుడు. చిన్నప్పుడు ఏదో బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చిందట. ఎంతోమంది వైద్యులు చూపించాము, నయం కాలేదు. బాగా అయిద్దేమో అనుకున్నాం, కాలేదు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం, బాగు కాలేదు. అదిగో ఆ రూమ్లో తాళ్ళతో కట్టేసి
ఆ రూమ్లో బంధించాం, గొలుసుతో బంధించామండి. లేదు వదిలేసామంటే రూమ్ అంతా పగలగొట్టేస్తాడు. ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు పగలగొడతాడు, పరిగెడతాడు, రోడ్ల మీద పరిగెడతాడు. మెంటల్ ఎఫెక్టు. ఏం చేస్తారో అర్థం కాదు. అన్నం పెడుతుంటే కూడా ఆ చేతులు కొరికేసిన రోజులు ఉన్నాయి. ఏం చేస్తారో అర్థం కాదు నాయన. ఈ కోట్ల ఆస్తికి అతడు ఒక్కడే వారసుడు. చూసారండి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, అందచందాలు కలిగి ఉన్నారు, కానీ కుటుంబంలో సంతోషము లేదు. ఒక్కడే ఉన్న కుమారుడు ఆ విధంగా ఉంటే ఆ భార్య భర్త ఎలా సంతోషంగా ఉండగలరు? అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు దేవుని స్తుతించగలిగితే, దేవుని ఆరాధించగలిగితే, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అధికమైన సంతోషాన్ని కలుగజేసే సమర్థుడు, శక్తి గల దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు. అధికముగా దేవుణ్ణి స్తుతించాలి మనం. అప్పుడే అధికమైన సంతోషాన్ని మన హృదయంలో దేవుడు పుట్టిస్తాడు. దావీదు మహారాజు అంటారు, నీవు దేవుని మందిరానికి మీరు వెళ్ళేటప్పుడు నాకు ఒక చిన్న కబురు పెట్టండి, నేను కూడా వస్తాను అంటారు. ఏమండి, ఆయన నగరంలో ఉండే వ్యక్తి, రాజు. దావీదు కోటలో ఉండే వ్యక్తి. అవసరమైతే పాస్టర్ గారిని పిలిపించుకొని ఇంట్లోనే ప్రార్థన పెట్టుకోగలడు. కానీ అతను అంటాడు, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నాకు చెప్పండి, నేను వస్తాను, మీతో పాటు దేవుని ఆరాధన చేస్తాను. ఇప్పుడన్నా ఇలా స్లాపులు వేసుకొని, ఇలా రేకులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారాలు, డేరాలు ప్రత్యక్ష గుడారం ఇప్పటికి కూడా నమూనాగా అట్లా ఉంచేశారు. ఇజ్రాయెల్ దేశంలో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఈజిప్టు, పాలస్తీనా, జోర్దాను వెళ్ళాను. ఇప్పుడు కూడా నమూనాగా అంటే గుర్తుగా ఆ డేరా ఒకటి అట్లా ఉంచేశారు. యేసుప్రభు పుట్టి పెరిగినటువంటి దేశంలోకి ఒక 10 days పాటు వెళ్ళి అవి చూసి రావడానికి దేవుడు మహాకృప చూపారు. నా ప్రియమైన వారలారా, నేను చెప్పొచ్చే మాట ఏమిటంటే, దావీదు మహారాజు అంటారు, మీరు వెళ్ళినప్పుడు నాకు కబురు పెట్టండి, నేను వస్తాను. రాజు నగరం విడిచిపెట్టి, అధికారం విడిచిపెట్టి ఓ డేరాలోకి వెళ్ళి దేవుని నమస్కరించడానికి నేను వస్తాను. ఎందుకు అని అంటే, దేవుని మందిరంలో ఎన్నెన్నో మేలులు ఉన్నాయి, సంతోషం ఉంది, సమాధానం ఉంది, అనేక ఆశీర్వాదాలు అక్కడ దాగి ఉన్నాయి. అందుకనే మనం దేవుణ్ణి అధికముగా స్తుతించాలి. సమయం దొరికినప్పుడల్లా, ప్రార్థనా సమయాలప్పుడల్లా దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు అధికమైనటువంటి సంతోషాన్ని మన దేవుడు మన జీవితంలో కలుగు చేస్తాడు. బైబిల్లో మీ అందరికి బాగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి హన్నా. తన బాధ ఏంటో మన అందరికి బాగా తెలుసు. నింద అనుభవిస్తూ ఉంది. ఏమండి, ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా నిందలు అనుభవిస్తూ ఉంది, బాధించబడతా ఉంది, వేధించబడతా ఉంది. ఆవిడెవరు అంటే, ఏటేటా ఏలి మందిరానికి వెళ్ళి అర్పణలు, బళ్ళు అర్పిస్తూ ఉండేదంట, మొక్కుబళ్ళు చెల్లించేదంట. ఏటేటా మనకు బాగా తెలుసు కదా, క్రిస్మస్ భక్తులు. క్రిస్మస్కి ఎలా ఉంటుంది? మొన్న 24వ తారీఖు చీరాల అనే చోటకి, బాపట్ల జిల్లాలో ఒక టౌన్ చర్చి, లోదరం చర్చికి పిలిపించే దాన్ని వాక్యం చెప్పడానికి. అన్న, ఇంచుమించుగా 25,000 మంది వచ్చారన్న. 25,000 మంది. దేవుని మహాకృప. వసన మిషన్లో నేను ఉన్నప్పుడు ఉప్పాడులో అన్న వెస్టర్న్ ఒక మీటింగ్ పంపించారు నన్ను. 10,000 మంది వచ్చారు. అదే ఐఎస్ అనమాట. కానీ ఈ సంవత్సరం 25,000 మందికి వాక్యం చెప్పిన దేవుడు సహాయం చేశారు. ఇది అధికమైన కృప అంటే, ఇది అధికమైన సంతోషం. ఈ మాట కూడా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నేనేదో పెద్ద ప్రసంగికుడిని లేదా స్టేజ్ స్పీకర్ని ఇవి చెప్పడానికి అవసరం కాదు. స్థానిక లోదరం చర్చి పాస్టర్ గారిని అడిగా నేను, వారం ఇంతమంది వస్తారా అని అడిగా. వారం వీళ్ళందరూ వస్తారా అని అడిగా.
లేదు పాస్టర్ గారు, వీళ్ళంతా పండగ భక్తులండి, ఆదివారం ఈ చర్చి నిండిపోద్ది అన్నాడు. చర్చ్ అంటే ఇది మన చర్చి కంటే కూడా ఇంకొంచెం ముందు, ఒక 10 ఏళ్ళు ముందు ఉండేది అంతే. సండే ఈ చర్చి నిండిపోద్దండి. వీళ్ళంతా పండగ భక్తులండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే భక్తులు. దాంట్లో బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఉన్నారు, బాపట్ల జిల్లాలో డిఎస్పీ గారు ఉన్నారు, వాళ్ళంతా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అంతా ఉన్నారు. ఏమండి నేను అంటాను, ఈ హన్నా కూడా ఏటేటా పండగ భక్తి. మరి ఆమెకు వచ్చిన బాధను బట్టి, కష్టాన్ని బట్టి ఆవిడొచ్చి దేవాలయంలోకి వచ్చి కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి అంటారు, ఏమా పొద్దునే ఊగుతున్నావు, ఏమైనా కళ్ళు దాకా వచ్చావా? అలాంటి దాన్ని కాదండి, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. మీద నీకు వచ్చినప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటారు అన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, హన్నాకి సంతు లేకుండా చేసింది దేవుడే, హన్నాకి సంతానం ఇచ్చింది దేవుడే. మరి ఎందుకు దేవుడు ఆ ముళ్ళు పెట్టాడు? ఎందుకు దేవుడు ఆ సమస్య పెట్టాడు? దేవుడు ఎందుకని నిందలకు పాలు చేశాడు అంటే హన్నాకి ప్రార్థన జీవితం నేర్పించాలని. ఈ ఉపవాస ప్రార్థనలో కూడి ఉన్న నా ప్రియ సహోదరులారా, నిత్యము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆదివారం ఎలా దేవుని సన్నిధికి వస్తూ ఉంటామో, ఉపవాస ప్రార్థనలు కూడా అప్పుడప్పుడు ప్రార్థనా సమయాల్లో కూడా అలాగున వచ్చి దేవుని గణపరచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలని ప్రార్థన సమయము, ప్రార్థన ఆ కన్నీటి ప్రార్థన నేర్పించడానికే హన్నాకు దేవుడు సంతు లేకుండా చేశాడు. కష్టపడకుండా ఒక ₹1,00,000 వచ్చాయనుకో, ఆ ₹1,00,000 విలువ మనకు తెలుస్తుందా? ఏం చేస్తాం? వెంటనే ఆ 1,00,000ని పగలగొట్టేసి అటు 10,000 ఇటు 10,000 ఆ బట్టలు కొనుక్కొని ఇవి కొనుక్కొని ₹1,00,000 అయిపోయిందాక మనం నిద్రపోం కదా. అదే కష్టపడి 500 వచ్చాయనుకో, 500 ఏం చేస్తాం? అమ్మా ఐస్ అమ్మా అంటే ₹5 ఐస్, ఐస్ లేదు, ఏం లేదే, డబ్బులు లేవు అంటాం. 500 ఉన్నాయి కదా, ₹5 ఇవ్వచ్చు కదా, ఇవ్వం. ఎందుకు తెలుసా? కష్టపడి సంపాదించాం కాబట్టి, కష్టం విలువ తెలుసు కాబట్టి ఖర్చు పెట్టడానికి ఇష్టపడం వ్యర్థముగా. అందుకనే హన్నా నిందలు అనిపించిన తర్వాత, కష్టపడిన తర్వాత ఆ బాధ తెలుసుకొని కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తూ ఉందట. ఆ కన్నీటి ప్రార్థన ప్రతిఫలం దేవాది దేవుడు ఓ చక్కటి కుమారుని అనుగ్రహించారు. ఆ కుమారుడు ఏమయ్యాడు తెలుసా? పెద్దవాడు కాగా అతడు గొప్పవాడాయను. దాను మొదలుకొని బేర్షెబ వరకు అతని కీర్తిని నా దేవుడు వ్యాపింపచేసెను. మార్కు గారి యొక్క కీర్తి మహా అయితే ఈ రాజమండ్రి పట్టణ పరిసర ప్రాంతాలు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రము, లేకపోతే తెలంగాణ రాష్ట్రం అయి ఉండొచ్చేమో. ఆయన కోసం తెలిసిన వారు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు ఏమైనా తెలిసి ఉండొచ్చేమో. కానీ అదిగో ఆయనకి దేవుడిచ్చారే కుమారులు, వాళ్ళ కీర్తి ఇదిగో ఇండియా దేశం నుంచి అమెరికా దేశం దాకా పాకింది. దాను మొదలుకొని బేర్షెబ వరకు అతని కీర్తిని దేవుడు వ్యాపింపజేశాడంట. అనేక దేశాలు, అనేక ప్రాంతాలు, అనేకులు చెప్పుకునే విధముగా మన దేవుడు మన పిల్లలను గణపరచునుగాక. గట్టిగా చెప్పరేంటండి? గట్టిగా చెప్పచ్చు కదా అంటాను. మీ 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 పిల్లలు కూడా ఆ విధంగా గణపరచబడునుగాక. ఇప్పుడు చెప్పారు గట్టిగా మీరు. ఎంత స్వార్థమో! నేను అందుకే మీకు మొట్టమొదట చెప్పా, ఎనోష్ రాజు వీళ్ళకే కాదు మీకు కూడా అని చెప్పాను. అవునా? రైట్. అందుకని హన్నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏమిటి, అధికమైన సంతోషం ఏమిటి అంటే సమూయేలు కుమారుని అనుగ్రహించడమే. అతను ప్రవక్త అయ్యాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో నాటబడ్డాడు,
తన నోట ఏ మాట వస్తే ఆ మాట దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఏమండి, ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను కదా, ఇక్కడే మా అమ్మగారు కూర్చున్నాను అనుకో, మా అమ్మగారికి ఎలా ఉంటుంది? చెప్పరేంటంటే మీ నోళ్ళల్లో పంచదార కొట్ట. చెప్పరేంటండి, మిమ్మల్ని వాక్యం విన్నిస్తుందా? అసలు విన్నిస్తుందా? అమ్మాయి మా అబ్బాయి ఇదిగో మా అబ్బాయి చిన్నప్పుడు వెళ్ళాడు మా సావకని, మా అబ్బాయే అని చెప్పదా? ఎంత సంతోషపడుతుందండి. మరి సమూయేలు కీర్తి అలా వ్యాపిస్తూ ఉంటే, సమూయేలు నోట వచ్చే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తూ ఉంటే, అనేక జనసమూహము దేశం మొదలుకొని సాయంత్రం వరకు కూడా సమూయేలు చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆయనతో ప్రార్థన చేయించుకుంటూ ఉంటే, ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి ఆ సంతోషానికి అవధులే లేవు. అటువంటి అధికమైన సంతోషము కుమారుల ద్వారాగా నా దేవుడు ఈ సేవకుల కుటుంబంలో, వీరి సంఘములో, పరిచర్యలో అనుగ్రహించునుగాక. వారిని బట్టి ఎప్పుడు కూడా బాధపడేవారుగా ఉండకుండా ఉండునుగాక. వారు తల్లిదండ్రులని ఎప్పుడు బాధించేవారుగా ఉండకుండా ఉండునుగాక. వారిని బట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు, సంఘము సంతోషిస్తూ ఉండాలి. ఇట్టి అధికమైన కృప తమ్ముడు ఎనేశ్వరాజుకి, వారి పరిచర్యకి దేవుడు తోడుగా ఉండి ఇటు అధికమైన సంతోషాన్ని నా దేవుడు దయచేయునుగాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పనా? ముగించనా? చెప్పండి అన్నవాళ్ళు ఒకసారి హల్లో చెప్పండి. పర్వాలేదు ముగించండి అన్నవాళ్ళు హల్లో చెప్పండి. మీరు చెప్పినా నేను ముగించండి, నాకు 10 నిమిషాలు టైం ఉంది ఇక్కడ. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోబు గ్రంథం మనకు బాగా పరిచయమైన వాక్యం, అది 42వ అధ్యాయం 12వ వాక్యం. 2025వ సంవత్సరముల ఆశీర్వాదం కంటే ఈ 2026వ సంవత్సరంలో ఎనోషురాజుని నా దేవుడు అధికముగా ఆశీర్వాదించునుగాక. ఇక్కడ కూడి దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అధికమైన మేలులు, అధికమైన ఆశీర్వాదము, అధికమైన కృప, అధికమైన సంతోషము నా దేవుడు దయచేయునుగాక. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా దేవుడు అతనిని ఆశీర్వాదించాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, 1వ వాక్యం నుంచి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు కలడు. అతనికి ఆస్తులన్నీ ఉన్నాయో, ఒంటెలన్నీ ఉన్నాయో, మేకలన్నీ ఉన్నాయో, ఆస్తులన్నీ రాయబడి ఉంది అక్కడ. కానీ ఆ 1వ అధ్యాయం ముగించే లోపే యోబు ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. భార్య కూడా ద్వేషిస్తూ ఉంది. 3 స్నేహితులు మాత్రమే తనతో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. అప్పుడు యోబు దేవుని మీదనే మనసు నిలుపుకొని, దేవుని మీదనే ఆధారపడి, చూడండి 21వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవాకే స్తుతి కలుగునుగాక, యెహోవాకి మహిమ కలుగునుగాక. నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. ఈ ఆస్తిపాస్తులు, ఎందచందాలు, ఈ మిద్దెలు, మేడలు, ఈ బంధుత్వము, ఈ రక్త సంబంధము, ఇదంతా యెహోవా ఇచ్చాడు. నా పిల్లల్ని యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నా. నాకు ఆస్తిపాస్తులు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నా. చూడండి, అలాగా దేవుణ్ణి స్తుతించి గణపరించి మహింపరుస్తూ ఉన్నా. అందుకని యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే స్తుతి కలుగునుగాక. అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి. అలా దేవుణ్ణి స్తుతించాడు కనుక, అలా దేవుని గణపరిచాడు కనుక, అలా దేవుని ఆరాధిస్తున్నాడు కనుక దేవుడు అధికమైన ఆశీర్వాదాన్ని యోబుకి, తన కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. అన్నటువంటి పిల్లల కంటే కూడా దేవుడు మళ్ళీ రెట్టింపు అధికమైన పిల్లలను దేవుడు ఇచ్చాడు. పరలోకములో
వారితో కలిసి ఉండడానికి దేవుడు సహాయం చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తమ్ముడి విషయంలో దేవుడు అధికమైన ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అనుగ్రహించాలి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు అతనిని దేవుడు అన్ని విషయాలుగా ఆశీర్వదించాడు. నేను చెప్పొచ్చే మాట ఏమిటంటే, అన్ని విషయాలుగా అంటే ఇట్లా భౌతికముగా ఆస్తిపాస్తుల విషయంలో కానివ్వండి, ఈ విధంగా ఆధ్యాత్మికంగా అనేకులకి తండ్రిగా దేవుడు అతను ఆశీర్వదించాడు అబ్రహాముని. ఆధ్యాత్మికమైన కోణంలో తన పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని గోజాడే విషయంలో, అనేకులకు సహాయం చేసే విషయంలో అలాగున్న దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆస్తిపాస్తులు విస్తరిస్తే సరిపోదు కదా, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక కోణంలో ఆశీర్వదించబడుతూ ఉండాలి. గనుక దూర ప్రాంతంలో ఉన్నావు గనుక చాలా చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి స్నేహం చేయాలి. రూమ్మేట్స్తో మెలకువ కలిగి ఉండాలి. అందరూ ఒకలాగా ఉండరు. నమ్మి మోసం చేసేవాడు చాలామంది ఉంటారు, నమ్మించి. కాబట్టి మెలకువ కలిగి ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకొని వివేచన కలిగి జీవించాలి. మన ప్రాంతంలో ఉన్నట్లుగా ఉండదు ఆ ఏరియాలో కల్చర్. మనం దానికి అలవాటు పడకూడదు. మన భక్తి, మన ప్రార్థన, మన ఆత్మీయత, మన తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక ఈ పరిచర్య, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాంతంలో తల్లిదండ్రులు, సేవకులు ఎంత సాక్ష్యం కలిగి ఉన్నారో, ఎంత బలమైన పరిచర్య చేస్తున్నారో, గత 30 సంవత్సరాలుగా అనేకులకి ఆశీర్వాదకరముగా ఎలా మార్చబడుతున్నారో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మనసులో పెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు ఒక చిన్న తప్పు చేసినా వీడిని కన్న తల్లిదండ్రులు ఎవరు అంటారు. పిల్లలు ఒక మంచి స్థితికి వెళ్ళినా తల్లిదండ్రులకే ఘనత వస్తుంది. తప్పు చేసినా తల్లిదండ్రులే, మనం మంచి చేసినా తల్లిదండ్రులకే. కాబట్టి దూర ప్రాంతంలో ఉన్న నీవు దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, యోసేపు దూర ప్రాంతంలో ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళిన వ్యక్తి. నువ్వు అట్లా బానిసగా కూడా కాదు, చదువుకోవడానికి వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వడానికి వెళ్ళావు. బానిసగా వెళ్ళి ఒక ఇంట్లో బానిసగా పనిచేస్తూ ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడంట. ఆ ఇల్లు అధికారం అంతా యోసేపు చేతికి అప్పగించారు. పోతిఫర్ అంటాడు, నేను తినటం, తాగటం, కూర్చోవడం, లేవటం నాకేమీ తెలియదు, మెయింటెనెన్స్ అంతా యోసేపు చూసుకుంటాడు. పాపం ఒకటి ఎదురొచ్చింది యోసేపుకి, పాపం బలవంతం చేసింది. అయినా చిన్ననాటి నుండి వాళ్ళ తండ్రి గారు పెంచిన విధానం, అన్నదమ్ములందరికీ ఒక రకమైన డ్రెస్సులు వేస్తే యోసేపు గంట తెల్లటి వస్త్రాలు ధరించేవాడంట యాకోబు. చిన్ననాడు తల్లిదండ్రులు ఎలా పెంచారో, పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి, మనం ఎక్కడ చెడ్డ సాక్ష్యం సంపాదించుకోకూడదు అని నేర్పించినటువంటి ఆ బోధని యోసేపు జ్ఞాపకం చేసుకొని పాపం బలవంతం చేసినప్పటికీ కూడా చెరసాల్లోకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడే కానీ ఆవిడతో పాపం చేయడానికి ఇష్టపడలేదు. అలాగా లోక సంబంధమైన క్రియలు మనకు సమీపిస్తూ ఉంటాయి. దాన్ని మనం దూరం చేసుకుంటూ దేవునికి సమీపస్తులంగా మార్చబడుతూ మన గ్రామానికి, మన ఇండియాకి, మన తల్లిదండ్రులకి, మన సంఘ బిడ్డలకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి బిడ్డవుగా నువ్వు అక్కడ మార్చబడదువుగాక. ఇటు ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదము ప్రతి ఒక్కరిన దేవుడు దయచేయునుగాక. అనుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, నిందారహితుడు, కన్య గర్భమున జన్మించిన వాడు, నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచానికి సవాలు వేసిన దేవుడు ఆయన. 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి అనేకుడికి సువార్తను ప్రకటించి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన పునరుద్ధారణై తిరిగి లేచి అనేకుడికి కనపరుచుకొని పరలోక రాజ్యం వెళ్ళి
నేడు రేపు రాబోతున్నారు. రాకడికి, రాజ్యానికి మనం సిద్ధపడాలి. మరు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాలు పొంది, దేవుణ్ణి అంటుకట్టుకొని జీవిస్తూ, ఈ అపోస్తుల ఉపదేశములో, ఈ ఆత్మ సంబంధమైన ఈ పరిచర్యలో మీరు నాటబడిన వారై ప్రభు సన్నిధానంలో స్థిరపరచబడుదురుగాక. అందుకనే ప్రభు అధిక స్తోత్రము నొందదగిన దేవుడు, ఆయన మహాత్యము గల దేవుడు. అందుకనే మనము దేవుని అధికముగా స్తుతించి గణపరిస్తే, ఆరాధన చేస్తే అధికమైన కృప, అధికమైన సంతోషం, అధికమైన ఆశీర్వాదములు ఆయన మనకును యెనోషురాజుకుని ఆయన అనుగ్రహించునుగాక. అందరికీ మరొకసారి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. సరి గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరుస్తూ. చక్కటి విషయాలు, అధికమైన కృప, అధికమైన సంతోషము, అధికమైన ఆశీర్వాదం. చక్కని మాట్లాడండి. ఎవరికి ఇవన్నీ? ఎవరు దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తారో, ఎవరు దేవునికి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారందరికీ దేవుడు అధిక కృపను ఇవ్వబోతున్నాడట, అధిక సంతోషాన్ని ఇవ్వబోతున్నాడట, అధిక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన సందేశాన్ని మా కుటుంబాన్ని దీవిస్తూ, మన సంఘాలు దీవిస్తూ ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మనందరి కుటుంబాలు దీవించబడునుగాక. ఈ విషయంలో దైవజనులు పాస్టర్ సజీవ్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది అని బిడ్డారా, మీరు అందరూ ప్రేమించి ఈ కృతజ్ఞత ఉపవాస కూటాలకు వచ్చారు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. అదే క్రమంలో 23వ తారీఖు, ఈ నెలే 23వ తారీఖు కొవ్వూరులో కూడా కృతజ్ఞత కూటం జరుగుతుంది. హనీ కొరకు మీకు తెలుసు. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా కొవ్వూరులోనే ఏర్పాటు చేశాము. ఈ కృతజ్ఞత కూటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. దైవర్తమానం చెప్పడానికి కాకినాడ పట్టణం నుంచి పిఎన్ లాజరస్ అయ్య గారు మరి ఆ కూటానికి వస్తున్నారు. దేవుని వాక్యాన్ని, సాక్ష్యాన్ని మనతో పంచుకోవడానికి మీరందరూ మరి తప్పనిసరిగా ఆ కృతజ్ఞత కూటానికి కూడా రావాలని ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడేయచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ పలహారమై పంచి పెడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి ప్రార్థనలు ఎక్కిపోయిందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి ఎంత కృతజ్ఞతలు చెప్తామో, దేవాతి దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించగలుగుతామో అంతగా స్తుతించినప్పుడు అదిగో దేవుడు మన కొరకు అధికమైన కృపను దాచిపెట్టాడు, అధికమైన సంతోషాన్ని దాచిపెట్టాడు, అధికమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. అవును కదా, దావీదు మీద ఆయన కృప నిలిచినట్లుగా మన కుటుంబాల మీద, బిడ్డల మీద నిలబోతుంది. హన్నా జీవితంలో సంతోషము మిగిలినట్లుగా అధికమైన సంతోషాన్ని మీ పిల్లల విషయంలో దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అదిగో యోబు విషయంలో దేవుడిచ్చిన ఆ అధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ నమ్ముదామండి. దేవుడే మనల్ని ప్రేమించి, దేవుడే ఈ రాత్రి తన వాక్కును మన మధ్యకు పంపించి, తన వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడని నమ్ముచు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. చెప్దామండి అందరూ దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం,
ఆ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా కృపా. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ దాసులని మా మధ్యకి నడిపించి ప్రభా, నిన్ను స్తుతించేవారు, నిన్ను గణపరిచేవారు, నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారి జీవితాల్లో నీవు చేయబోయే అధికమైన కార్యాలు ఎలా ఉంటాయి. రాత్రి 3 విషయాలు అయ్యా ప్రతి కుటుంబంతో, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. నిన్ను స్తుతించి ఆరాధిస్తున్న వారి మీద అధికమైన కృపను నిలుపుతానని వాగ్దానం చేశారు ప్రభా. నిన్ను స్తుతించి గణపరిచే వారి మీద అధిక సంతోషము కలుగుతుందని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా నిన్ను స్తుతించి గణపరిచేవారు అయ్యా నిత్యము అధికమైన ఆశీర్వాదాన్ని పొందుతారని మీరు మాట్లాడారు ప్రభా. ఇచ్చిన నీ మాటను బట్టి మేమందరము కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. 2025లో పొందలేని నీ కృప, 2025 సంవత్సరంలో లేని ఆ సంతోషము, 2025లో లేని ఆ ఆశీర్వాదాలు ఇదిగో ఈ 2026లో ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డలు కూడా స్వతంత్రించుకునేలాగా మీ సహాయము దయచేయమని, విత్తబడిన వాక్యం మంచి నేలపడిన విత్తనం వలె బహుగా ఫలించులాగన మీ కృపనిచ్చి నిదాసుని కుటుంబమును, బిడ్డలను నిదాసుని చేస్తున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించమని, మళ్ళీ తిరిగి ప్రయాణం చేయబోతున్న ఏనోసరాజు యొక్క ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నేను నీకు ముందుగా పోతున్నాను, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయబోతున్నాను, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను పడగొట్టబోతున్నాను. ఇదిగో అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని చెప్పిన దేవా, నీ కుమారుని ప్రయాణానికి ముందుగా నడవండి ప్రభా. ప్రతి కీడు, ఆటంకాలు, శోధనలు అన్నీ తప్పించి అయ్యా మీకు మీరు ఏ ఆ మాట అయితే సెలవిచ్చారో ప్రభా, ఆ మాట అక్షరాల ప్రభా ఆ కుమారుని జీవితంలో యేసు నామములో నెరవేరులాగున మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మరొక్కసారి కూడా వచ్చిన మా ప్రియ సంఘబిడ్డలు వారి కుటుంబాలను బట్టి కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, అనేక మంది ప్రయాణాలు అయి ఉన్నారు, ఊర్లు వెళ్ళి ఉన్నారు, అనేక మంది పన్నుల భారముతో ఉన్నారు. అందరికీ మీరు తోడుగా ఉండి మీ సహాయము దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు ఈ ఉపవాస కృతజ్ఞత కూడికి వచ్చిన సంఘ బిడ్డలందరి కుటుంబాలకి, మా కుటుంబాలకి, దైవర్తమానం అందించిన దాసుని యొక్క పరిచర్యకు కుటుంబాలకి ఆయన కృప సదాకాలము తోడేచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నాన్న పలహారం పంచిపెట్టేయండి.